ప్రకాశం బ్యారేజ్ని బోట్లు ఢీకొన్న కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్, అతడి స్నేహితుడు వక్కలగడ్డ ఉషాద్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కుట్రకోణం ఏముందా అనే విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కుట్రకోణాన్ని వెలుగు తీసేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించింది. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్, అతడి స్నేహితుడు వక్కలగడ్డ ఉషాద్రిని పోలీసులు అరెస్టు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన ఈ బోట్ల ఘటనకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉంది. మరొక వైపున వైసీపీ నేతల పాత్రకు సంబంధించి కూడా ఈ విచారణలో తేలుతున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి వివరాలు? నవీన్, ఏదైతే ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకున్న వ్యవహారంలో ఇప్పటికే వైసీపీ చెందిన ఇద్దరిని అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఉషాద్రి అలాగే రామ్మోహన్, వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీని వెనకమాల ఖచ్చితంగా కుట్రకోణం ఉందని చెప్పి కూడా ప్రాథమిక అంచనాకైతే పోలీసులు వచ్చారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఆ బోట్లు ఢీకున్న విధానం అన్ని చూస్తే కనుక ఖచ్చితంగా దీనికి వెనకాల కుట్రకోణం ఉంది అన్న కోణంలో దర్యాప్తు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ బోట్లకి ఒకే గొలుసు, అంటే ఒక గొలుసునే 3 బోట్లకి వేయడం ఒక మిస్టరీ. అయితే దానికి అసలు ఎందుకు వేశారు ఏంటన్న కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అసలు ఆ బోట్లు ఉత్తరాంధ్రపాలెంలో ఉండాల్సిన బోట్లు ఈ గొలపూడిలోకి ఎందుకు వచ్చినాయి అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ బోట్లు ఎందుకు 3 ఒకే గొలుసేసి కట్టివేయడం, ఆ ఉన్న ఒక చిన్నపాటి థ్రెడ్ అంటే ఒక తాడుతో వాటిని ఎందుకు కట్టివేయడం జరిగిందన్న కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అత్యంత కీలకమైన సమాచారం పోలీసులు అంత వచ్చినట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ పూర్ణ. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్, అతడి స్నేహితుడు వక్కలగడ్డ ఉషాద్రిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్, అతడి స్నేహితుడు వక్కలగడ్డ ఉషాద్రిని పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఉన్న కుట్రకోణం విషయంలో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఏం జరిగింది, ఎందుకు బోట్లు అలా రావాల్సి వచ్చింది, అలాగే ఆ బోట్లకు సంబంధించి ఉన్న రంగు కూడా వైసీపీ రంగు ఉన్న నేపథ్యంలో ఇది కావాలనే కుట్రతో ఎవరైనా చేశారా అనే కోణంలో ఇప్పటికే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్ను, అతడి స్నేహితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. విచారణ అనంతరం పూర్తి స్థాయిలో ఏం జరిగిందనేది వివరాలు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే దాంట్లో ఉన్న కుట్ర కోణానికి సంబంధించి ఆ కోణంలోనే పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు, మరొకవైపు అతని స్నేహితుడు వక్కలగడ్డ ఉషాద్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఇందులో ఉన్న కుట్ర కోణానికి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఎవరెవరు దీని వెనుక ఉన్నారు అనేది కూడా తెలిసేందుకు అవకాశం ఉంటుంది కదా. ఇప్పటికే ఆ బోట్లకు వైసీపీ రంగులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో
ఏం జరిగిందనే దానిపైన పోలీసులు దృష్టి పెట్టారు కదా, ఏంటి వివరాలు? నవీన్, ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు ఢీకొన్న వ్యవహారం కేసులో మొత్తం కూడా పోలీసులు దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. అందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్న దాని మీద కూడా మొత్తం కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఏదైతే ఉషాద్రిని అలాగే రామ్మోహన్ నుంచి అత్యంత కీలకమైన సమాచారం పోలీసు కూడా రాబట్టినట్టు తెలుస్తుంది. ఏదైతే వాళ్ళిద్దరూ కూడా ఇప్పటికే పోలీసు అదుపులో తీసుకుని మొత్తం కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వారి దగ్గర నుంచి అత్యంత కీలకమైన సమాచారం కూడా ఇప్పటికే పోలీసులు రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే కనుక ఆ 3 బోట్లకి ఒకే గొలుసు ఎందుకు వేయాల్సి వచ్చిందన్న కోణంలో ముందుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎందుకంటే 3 బోట్లకి కలిపి ఒకే గొలుసు ఏర్పాటు చేయడం పట్ల ముందు దాని మీద ప్రధానంగా పోలీసులు కూడా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఎక్కడ కూడా 3 బోట్స్ కలిపి ఒకే గొలుసు అనేది ఎక్కడ వేరు, కానీ ఈ 3 బోట్స్ కలిపి ఒకే గొలుసు వేయడం పట్ల ఒక $1 మిలియన్ ప్రశ్నగా పోలీసులు దాన్ని చూస్తున్నారు. అదేవిధంగా ఈ బోట్స్ అన్ని కూడా అంత ముందు వరకు కూడా వెంకటపాలెం ఆ ప్రాంతాల్లో ఆ బోట్ ఉండేవని చెప్తున్నారు. అక్కడ నుంచి అసలు ఈ గొలపూడికి ఎందుకు తీసుకొచ్చారు అన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే సాగుతుందని చెప్పవచ్చు. ఇంకోటి ప్రధానంగా చూస్తే ఈ బోట్స్ అంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ బోట్స్ కి అనుమతులు ఉన్నాయా లేవా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ నందిగాం సురేష్ అంటే మాజీ ఎంపీ నందిగాం సురేష్ సంబంధించిన ఈ బోట్స్ ఏదైతే ఈ ఉషాద్రి బోట్స్ కానీ లేకపోతే రామ్మోహన్ సంబంధించిన బోట్స్ కానీ అన్ని కూడా ఆయన కంట్రోల్లోనే ఉండి ఆయన ఆధ్వర్యంలోనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు అంటే ఈ బోట్స్ కి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న సమయంలో ఆ బోట్స్ అసలు గొల్లపూడిలో ఎందుకున్నాయి అన్న కోణంలో ప్రధానంగా ఇప్పుడైతే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక బోట్స్ వెయిట్ కూడా చాలా, అంటే దాదాపు ఒక్కొక్క బోటు 40 టన్నులు వెయిటేజీ ఉంటుంది. ఆ 40 టన్నుల వెయిటేజీ గల బోట్స్ 3కి కలిపి లింక్ చేయడం ఒక ప్రధానమైన సమస్య ఏర్పడింది. ఎందుకంటే ఆ 3 కూడా ఆ లింక్ అంటే ఒకే గొలుసు వేయడంతోనే 3 బోట్లు వచ్చి ఒకేసారి ఢీకొనడం కూడా జరిగింది. ఆ 3 బోట్లు తోడు ఇంకా అదనంగా వేరే 2 బోట్లు అంటే 3 బోట్లు కూడా కలిపి ప్రవాహానికి వచ్చే సమయంలో మరో 2 బోట్లను కూడా నెట్టుకుని వచ్చేసాయి. వీటన్నిటిని కూడా వీటన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే చేస్తున్న పోలీసు అయితే చేస్తున్నారు. ఇంకోటి మనం ప్రధానంగా చూస్తే కనుక ఆ బోట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఈ గొలపూడిలో మిగతా బోట్స్ కూడా పెద్ద బోట్స్ ఉన్నాయి, అట్లాగే చిన్న చిన్న బోట్స్ కూడా అక్కడే ఉండకూడదు. వాటిని కూడా లంగర్లేసి అన్ని కూడా ఉన్నాయి. కనీసం చిన్న బోట్ అక్కడ నుంచి కదలకుండా అక్కడే ఉంది. కేవలం ఈ బోట్లే ఎందుకు కదిలి అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే తలసిల రఘురాం మేనలుడు వారి ఫ్రెండ్ మాత్రమే కాకుండా ఇతర వైసీపీ నేతలకు ఏమన్నా ప్రమేయం ఉందనే విషయంలో ఏమన్నా పోలీసులు ఇటు అధికారులు దర్యాప్తు అధికారులు గుర్తించారా? ముందు వీరి దగ్గర నుంచి అయితే సమాచారం అయితే రాబడుతున్నారు. ఎవరు ఉషాద్రి దగ్గర నుంచి అలాగే రామ్మోహన్ దగ్గర నుంచి అసలు ఈ బోట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి ఏంటి అన్న కోణంలో మొత్తం దర్యాప్తు చేస్తారు. అయితే బోట్స్ ఈ వ్యవహారం అంతా కూడా బోట్స్ శాండ్ సొసైటీ అని ఒకటి ఫామ్ చేసుకుని వాటి కింద ఈ బోట్స్ అన్నిటి కూడా నడుపుతారు. అయితే బోట్స్ ఎవరి పేరు మీద అయినా ఉండొచ్చు, కానీ అంటే ఆ బోట్స్ పర్టికులర్ గా వాళ్ళ పేరునే ఉండాలి అని కూడా ఎక్కడా లేదు. కాకపోతే వేరే వాళ్ళ పేరుతో బోట్స్ ఉన్నప్పుడు కూడా నిర్వహణ మొత్తం కూడా ఈ